మనుషుల ప్రాణాలకు హామీ లేని ప్రభుత్వ హాస్పిటళ్లు, వ్యాపారంగా మారుతున్న ప్రైవేట్ ఆసుపత్రులు. ఉదాహరణ, మీనాక్షి హాస్పిటల్ అంబులెన్స్ అందుబాటులో లేని హాస్పిటల్గా డాక్టర్ అశోక్ గారి మాటల్లో తెలుసుకోవచ్చు. మీనాక్షి హాస్పిటల్ డాక్టర్ అశోక్ గారు ఆటోలో తీసుకెళ్లుమంటున్న అంశం. ప్రాణాపాయ స్థితిలో ఓ బాబుని హాస్పిటల్ కి తెస్తే చిన్నారులని కాపాడే వృత్తిలో ఉంటూ నేను గ్యారెంటీ ఇస్తాను అని నమ్మి వచ్చారా? నేనేమైనా గ్యారెంటీగా కాపాడతానని అన్నానా? అంశం డాక్టర్ అశోక్ గారి మాటల్లో జవహర్ నగర్ ప్రజలు తెలుసుకోగలరు. నేడు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వికలాంగుల కాలనీ రాజీవ్ గృహకల్ప డబల్ బెడ్రూమ్ జరిగిన ఘోరమైన సంఘటన 19 నెలల బాబుపై అతి కిరాతకంగా ఆ చిన్నారిని ఓ చికెన్ ముక్కలు చీల్చిన కుక్కలను సంహరించాలని బస్తీ వాసులు ప్రత్యేక దృష్టి సాధించి ఇటువంటి సంఘటనలకు చెక్ పెట్టాలని స్థానిక ప్రజలు, కాలనీ వాసులు, సంఘ సభ్యులు కోరుతున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే ఓకే, ప్రైవేట్ వెళ్తే ఖర్చు కూడా అవుతుంది. అఫోర్డబుల్